హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ థర్డ్ T20 మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో October 12కి 7 PM ఏదైతే థర్డ్ T20 మ్యాచ్ జరగబోతుందో ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్ సేల్ అనేది పేటిఎం ఇన్సైడర్లో 5th Octoberకి ఆల్రెడీ సేల్కి వచ్చినాయి. ఆ రోజు చాలామంది టికెట్లు అనేది బుక్ చేసుకోవడం జరిగింది. ఇంకా మాకు చాలామందికి టికెట్లు అనేవి దొరకలేదు. టికెట్స్ ఎవరికైతే దొరకలేదో వాళ్ళకు వచ్చేసి సెకండ్ పేజ్ టికెట్లు అనేవి ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. మీరు ఇక్కడ పేటిఎం ఇన్సైడర్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ థర్డ్ T20 మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్ల కోసం కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే ఆ పేజ్ని ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కిందికి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు కమింగ్ సూన్ అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే సెకండ్ పేజ్ టికెట్ల సేల్ అనేది ఉండే అవకాశం అనేది డెఫినెట్గా ఉంది. వాళ్ళు ఫస్ట్ పేజ్లో వచ్చేసి కొన్ని టికెట్లు అనేది అమ్ముంటారు డెఫినెట్గా. సెకండ్ పేజ్లో వచ్చేసి చాలా లిమిటెడ్ టికెట్స్ అయితే అవైలబిలిటీకి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు పేటిఎం ఇన్సైడర్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా చెక్ చేస్తూ ఉంటాను. ఏదైనా అప్డేట్ నాకు కనిపిస్తే టికెట్ సేల్ గురించి నేను ఇమీడియట్గా అప్డేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్పుడు టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సెకండ్ పేజ్ టికెట్ సేల్ అనేది ఉండే అవకాశం ఎక్కువైతే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కమింగ్ సూన్ ఉందంటే వాళ్ళు మ్యాక్సిమం సెకండ్ పేజ్ టికెట్లు అనేవి సేల్కి అయితే తీసుకొస్తారు. ఒకవేళ ఇక్కడ సోల్డ్ అవుట్ అని చెప్పి కానీ ఉన్నట్లయితే ఇక్కడ మీకు సెకండ్ పేజ్ టికెట్లు అనేది సేల్కి వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ కమింగ్ సూన్ ఉంది కాబట్టి డెఫినెట్గా సెకండ్ పేజ్ టికెట్లు అనేవి వస్తాయి. మీరు సెకండ్ పేజ్ టికెట్ల కోసం చూస్తూ ఉండండి. మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు పేటిఎం ఇన్సైడర్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు నచ్చుంటుంది. అప్డేట్ వస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.